గణేశాయ నమః, గాయత్రీదేవ్యే నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం. 16వ తారీఖు జూలై 2025 నుండి 31వ తారీఖు జూలై 2025 వరకు కూడా ఈ పక్షం అంటే 15 రోజులు కూడా ద్వాదశ రాశుల వరకు కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ముఖ్యంగా ఈ 25వ తారీఖున జూలై 25వ తారీఖున మొట్టమొదటి శ్రావణ శుక్రవారం వచ్చింది. సాధారణంగా అందరూ వరలక్ష్మి వ్రతాలు ఖచ్చితంగా చేసుకుంటూ ఉంటారు. అందులో పౌర్ణమి ముందుగా వచ్చేటటువంటి శుక్రవారాలన్నీ కూడా వ్రతం చేసుకోవచ్చు. కొంతమందికి దగ్గరికి వచ్చాక కుదరకపోతూ ఉండొచ్చు. అంచేత 25వ తారీఖును కూడా చేసుకోవచ్చు. అందులోనూ ఎవరైతే వరలక్ష్మి వ్రతం చేసుకుందాం అనుకుంటారో రెండో విషయం ఏంటంటే కనుక జూలై 29వ తారీఖున మొట్టమొదటి శ్రావణ మంగళవారం కూడా వచ్చింది. అంచేత ఏంటంటే ఈ శ్రావణ శుక్రవారాలు శ్రావణ మంగళవారాలు వరలక్ష్మి వ్రతం కానీ లేదా శ్రావణ మంగళగౌరి వ్రతాలు కానీ చేసుకుంటూ ఉంటారు. ఈ వ్రతాలు చేసుకోవడానికి మీకు బ్రాహ్మణులు దొరకకపోయినా ఇతర దేశాల్లోనూ కూడా ఇబ్బంది పడకుండా పూజలు చేసుకోవాలో తెలియకపోయినా ఇబ్బంది పడకుండా ఈ వరలక్ష్మి వ్రత విధానం తెలుగు అనుకుంటున్నా లేకపోతే కనుక శ్రావణ మంగళగౌరి వ్రతం పూజా విధానం తెలుగు అనుకుంటున్నా కూడా మీకు వీడియోలు వస్తాయి. మా వీడియోలు అంటే నేనే చేయించినటువంటి పూజా విధానం వీడియోలు వస్తాయి. కాబట్టి ఆ వీడియోలు ఎదురుకుండా పెట్టుకుని చక్కగా మీ ఇంట్లో మీరు మీ చేతితోటి ఆ వ్రతాలు చేసుకోవచ్చు. మీకు బ్రాహ్మణులు దొరకకపోయినా అని ముందుగా తెలియజేస్తూ అందరూ కూడా ఈ శ్రావణ మాసాన్ని చక్కగా వినియోగించుకొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు అవ్వాల్సిందిగా కూడా తెలియజేస్తూ ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ పక్షంలో ఎలా ఉండబోతుందో చూద్దాం. మిథున రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ పక్షంలో మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక మిశ్రమ ఫలితాలే కనపడుతున్నాయి. అంటే ఆదాయం వస్తుంది కానీ అనుకున్నంత ఆదాయం రాదు. ఎందుకంటే ఖర్చులు కూడా పెరిగిపోవడం వల్ల డబ్బులు నిలబడని పరిస్థితి కనపడుతుంది. అలాగే తప్పుడు ప్రదేశాల్లో పెట్టినటువంటి పెట్టుబడుల వల్ల నష్టం కనపడుతుంది. కాబట్టి భూములు గృహాలు కొనేటప్పుడు లేదా ఏదైనా విలువైనటువంటి వస్తువులు లేదా భూములు స్థిరాస్తులు కొనుగోలు చేసేటప్పుడు బాగా ఎంక్వైరీ చేసుకుని పెట్టుబడులు పెట్టండి. లిటిగేషన్లు వ్యవహారం విషయాలు ఎక్కువగా సరిచూసుకోవడానికి ప్రయత్నం చేయండి. భరించలేనటువంటి ఖర్చులు పెరిగిపోయే అవకాశం కనపడుతున్నాయి కాబట్టి ఖర్చులని అదుపులో పెట్టుకోవాలి. పొదుపు చేయడానికి ప్రయత్నం చేయాలి. తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేయవలసి వచ్చే పరిస్థితి కనపడుతుంది కాబట్టి జాగ్రత్త. నిరుద్యోగులు కూడా ఎంత ప్రయత్నం చేసినా సరే సరైన ఉద్యోగ అవకాశాలు లేకపోవడము, కెరీర్ పరంగా సరైన గ్రోత్ లేకపోవడం కనపడుతుంది. ఉద్యోగస్తులకి అధికారిక ఇబ్బందులు బాగా కనపడుతున్నాయి. మెంటల్ టెన్షన్లు బాగా కనపడుతున్నాయి. ప్రైవేటు ఉద్యోగులు కూడా ఎంత కష్టపడినా సరే గుర్తింపు లేకపోవడం, అనుకున్నంత శాలరీలు పెరగకపోవడం కనపడుతోంది. వివాదాలు, కోర్టు సమస్యలు లేదా మానసిక అశాంతి కనపడుతోంది. శారీరక కోరికలకు పెరిగిపోవడం లేదా వ్యామోహాలు, స్త్రీ పురుష వ్యామోహాలు ఇలాంటి వాటి వల్ల ఎక్కువ ప్రభావం కనపడుతుందని చెప్పచ్చు. వ్యాపారస్తులు కూడా కష్టానంతగా ప్రతిఫలం లేకపోవడం వల్ల మానసిక ఒత్తిడి, వ్యాపారాన్ని ఏ రకంగా మార్చుకోవాలో తెలియని పరిస్థితి కనపడుతోంది. పరిశ్రమలకు సంబంధించినటువంటి వ్యాపారస్తులందరూ కూడా పనులు ఆలస్యంగా జరుగుతూ ఉంటాయి. కొంచెం లోన్ల విషయంలో ఇబ్బందులు కనపడుతున్నాయి. కుటుంబపరమైనటువంటి కలహాలు, మనస్పర్ధలు, అపార్థాలు పెరిగిపోయే పరిస్థితి కనపడుతోంది. సంపాదన కన్నా ఖర్చు అధికమవడం వల్ల కూడా ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. అప్పుల విషయంలో కానీ రుణాల విషయంలో కానీ చాలా జాగ్రత్త ఉండాలి. ముఖ్యంగా ఈఎంఐలు లేకపోతే క్రెడిట్ కార్డులు ఇలాంటి విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆన్లైన్ షాపింగ్లు చేసేటప్పుడు కూడా డబ్బులు ఉన్నాయా అవసరమా అనే విషయం చూసుకోవడం మంచిది. ఉద్యోగస్తులకి మంచి మంచి అవకాశాలు చేజారే పరిస్థితే కనపడుతోంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా కొంచెం వాయిదా వేసుకోవడం మంచిది. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా అనవసరమైన సమస్యలు ఇరుక్కునే పరిస్థితి కనపడుతోంది. ఉద్యోగ నష్టాలు కనపడుతున్నాయి. దూర ప్రయాణాలు చేసేవారికి, విదేశీ ప్రయాణాలు చేసేవారికి కూడా ఇబ్బందులు, ప్రతిబంధకాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. సంతానం వల్ల ధన నష్టం కనపడుతోంది. మానసిక ప్రశాంతత లేకపోవడము, పిల్లలు తప్పులు చేయడం వల్ల వాటి వల్ల మీరు ఇబ్బందులు పడడం జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రేమికుల మధ్య అపార్థాలు, అనవసరమైనటువంటి వ్యామోహాలు, శారీరక కోరికల కోసం తప్పులు చేసే పరిస్థితులు కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్య అపార్థాలు, దూరాలు జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. స్త్రీ పురుష వ్యామోహాలు, శారీరక కోరికలు బాగా పెరిగిపోతాయి. వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండడం మంచిది. అనవసరమైనగా గొడవలు పెట్టుకుని కావలసిన వాడిని దూరం చేసుకునే అవకాశం కనపడుతుంది కాబట్టి ఇష్టమైన వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య అనవసరమైన గొడవలు, వ్యాపారం విషయంలో తప్పుడు నిర్ణయాలు, తప్పుడు పెట్టుబడులు కనపడుతున్నాయి. ప్రతి చిన్న విషయానికి కోపడడం కానీ, ఉద్రేకపడడం కానీ, గొడవలు పెట్టుకోవడం కానీ వీటి వల్ల కొంచెం ఇబ్బందులు పడతారని చెప్పచ్చు. ప్రేమికుల మధ్య కూడా వివాదాలు, కోపతాపావేశాలు కనపడుతున్నాయి. ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతోంది. ఇంట్లో పిల్లల వల్ల, పెద్దల వల్ల, అనారోగ్య సమస్యల వల్ల, కుటుంబ ఖర్చుల వల్ల కూడా మీకు విపరీతంగా ఖర్చులు పెరుగుతాయి. విద్యార్థులకి ముఖ్యంగా చదువు పట్ల శ్రద్ధ లేకుండా అనవసరమైన వ్యామోహాలు బాగా పెరిగిపోతాయని చెప్పచ్చు. అలాగే ప్రయోగాలు చేసేటప్పుడు, ప్రాజెక్ట్ వర్కులు చేసేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ వాతావరణం కనపడుతుంది. ఉద్యోగస్తులకి శ్రమకు తగ్గ ఫలితం కనపడటం లేదు. తోటి ఉద్యోగస్తులతో అభిప్రాయ భేదాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలకి ఇంటి ఇరుగు పొరుగు వారితోటి, తోటి కోడళ్లతోటి, అత్తమామలతోటి, భర్తతోటి విభేదాలు కనపడుతున్నాయి. విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశాలు కనపడుతోంది. పుట్టింటి నుంచి కొంచెం చెడు వార్త వినే అవకాశం కనపడుతోంది. వ్యాపారస్తులు వ్యాపారపరంగా అనుకున్నంత ప్రణాళికలు కనపడటం లేదు. వ్యాపారపరంగా సామాన్య లాభాలు కనపడుతున్నాయి. మీరు అనుకున్నటువంటి టార్గెట్లు రీచ్ అవ్వడానికి కానీ
లేదా ఆర్థికంగా ఎదగడానికి కానీ కొంచెం ఆటంకాలు కనపడుతూ ఉన్నాయి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజుల్లో శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక, ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలని ఈ రకంగా మా పీఠంలో ఉండేటటువంటి బ్రాహ్మలు అంటే ఋత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ జాతి కార్యక్రమాలన్నీ కూడా మేము నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని ఈ విషయంగా తెలియజేస్తూ, ఇక మీలో ఎవరికైనా సరే సంపూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి, ఈ రకంగా కంప్యూటర్లో డీటీపీ చేయించి, ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. కాబట్టి మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, వ్యాపార సంస్థలో నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతున్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, శత్రువులు పెరిగిపోవడము, ఆస్తి తగాదాలు, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు ఇలాంటి వాటిలో ఇరుక్కోవడం కానీ, లేకపోతే కనుక ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, లేకపోతే కనుక పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండడము, లేకపోతే కనుక భూత ప్రేత పిశాచాది గాలులకు సంబంధించిన అనుమానాలు ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి ఈ యంత్రాలకి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపచేసి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మేము కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, వీటికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక మాకు ఫోన్ చేయండి, మీకు సందేహాలకి సమాధానం తెలియజేస్తామని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.